Hello everyone, I'm Dr. Anusha, your interventional radiologist. ఇవాళటి టాపిక్ హూ ఇస్ అట్ రిస్క్ ఆఫ్ డీబీటీ. ఎక్కువ శాతం లాంగ్ సర్జరీస్ అయ్యాక ప్రెగ్నెన్సీ తర్వాత లేకపోతే లాంగ్ అవర్స్ కూర్చునే వాళ్ళల్లో సడన్గా ఒక మేజర్ సర్జరీ నుంచి ఇంటికి వచ్చాక ఇలాంటి వాళ్ళల్లో లాంగ్ ట్రావెల్ చేశాక ఫ్లైట్ ట్రావెల్స్ ఉంటాయి. చాలా లాంగ్ ట్రావెల్ చేశాక వీళ్ళల్లో చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం. స్మోకింగ్ వల్ల ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. వీటిలలో ఎప్పుడైనా సడన్గా మీరు ఒక కాలు అలా చూశారు అంటే జస్ట్ గో టు యువర్ నియరెస్ట్ హాస్పిటల్. అక్కడ మనం ఎలా చూసుకోవచ్చు అంటే ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ చేయడం ద్వారా మనకు అందులో ఫ్లో ఎలా ఉంది, క్లాట్స్ ఎంత ఉన్నాయి అవన్నీ చూడవచ్చు. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ఫస్ట్ ఇనీషియల్ ఇయర్స్లో ఉంటే ఇనీషియల్ స్టేజెస్లో చాలా మినిమల్లీ ఇన్వేజివ్గా వెళ్ళిపోవచ్చు. యూజువల్గా మెడికేషన్స్తో కానీ మనకి ఒక బ్లడ్ థిన్నర్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. లేదు కొన్ని రోజులు దాటిపోయాయి అన్నప్పుడు మనము కెథటర్ గైడెడ్ థ్రాంబోలైసిస్ అని అంటాము. ఇది కూడా చిన్న సూది ద్వారా వెళ్ళి మనం జస్ట్ ఆ క్లాట్ అంతా ఆస్పిరేట్ చేస్తూ వస్తామన్నమాట. అది కూడా 1 డే ప్రొసీజర్. అది అబ్జర్వేషన్లో చేయాలి, ఫిల్టర్ వేసి చేసుకోవాల్సి వస్తుంది. దీనికి ముందు డీవీటీ ఫిల్టర్ అనేది ఒకటి ఉంటుంది. అది కాస్త మనం అబ్డామినల్ అయోటాలో మనం కరెక్ట్గా ఇంప్లాంట్ చేస్తాం. ఈ ప్రొసీజర్లో కానీ మీరు మెడికేషన్ తీసుకోవడంలో కానీ డిలే అయినా కూడా ఆ కింది ఉన్న క్లాట్స్ పైకి వెళ్ళకుండా, అంటే మనం అనుకున్న స్ట్రోక్ కానీ పల్మనరీ ఛాతిలోకి వెళ్ళకుండా, అంటే దమ్ము రావడము, పల్మనరీ ఎంబోలిజం రాకుండా, స్ట్రోక్ రాకుండా చేయవచ్చు. ఫిల్టర్ వేసుకున్నాక మన క్లాత్స్ కిందనే ఉంటాయి. దాన్ని మనం ట్రీట్మెంట్ చేసుకోవడం అవుతుంది. అది మెడిసిన్స్ వల్ల కానీ లేకపోతే చిన్న క్యాథెటర్ లైసిస్ కానీ అలాంటి వాటిలలో మనకి ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫాలో TX హాస్పిటల్స్. థ్యాంక్ యూ.